హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. మా పెద్ద బాబుకి చికెన్ దమ్ బిర్యానీ క్రేవింగ్స్ వచ్చాయండి. తనైతే అసలు ఇలాంటివి ఏం తినదు. అసలు స్పైసీ ఫుడ్, కారం అలాంటివి అసలు ఏమీ ముట్టుకోదండి. తన ఫుడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. అలాంటిది ఫస్ట్ టైం బిర్యానీ అడిగింది కదా, సో బయట నుంచి ఎందుకు తేవడం, హెల్త్కి మంచిది కాదని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దానికోసం కేజీన్నర చికెన్ తీసుకున్నాము. అందులో కొన్ని జాయింట్ పీసెస్ తీసుకున్నాము, మరికొన్ని పెద్ద సైజు ముక్కల్ని కట్ చేయించి మా హస్బెండ్ తీసుకొచ్చారు. చికెన్ని ఒక పెద్ద సైజు గిన్నెలో వేసుకొని పైన కనిపిస్తున్న చిన్న చిన్న లేయర్స్ లాంటివన్నీ తీసేసుకున్నాను. చికెన్ని 4 సార్లు వాటర్లో వేసి క్లీన్గా చేసుకున్నాను. ఈ చికెన్ని నిమ్మరసంతో పసుపు వేసుకొని కలుపుకుంటే చికెన్కి ఉండే స్మెల్ కూడా రాదండి. జాయింట్స్ చూపించిన విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను, ఎందుకంటే మనం కలిపిన మసాలా అనేది ఆ పీస్కి చాలా బాగా పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి. నేను అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. దాని మ్యారినేషన్ కోసం కొంచెం స్పైసెస్ యాడ్ చేశాను. స్పైసెస్ అంటే ఇక్కడ 2 దాల్చిన చెక్క, 8 లవంగాలు, చిన్న జాపత్రి, 4 ఇలాచి, 5 మిరియాలు, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకునేది అయితే బాగుంటుంది. నేనైతే ఫ్రెష్గానే అల్లం వెల్లుల్లి చేసుకున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 days వరకు స్టోర్ చేసుకున్నా బాగుంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకునే క్లిప్ అనేది కూడా మిస్ అయింది. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం చూసి మళ్ళీ వేసుకుందామని ఆగాను. మేము కొంచెం కారం ఎక్కువే తింటాను. లాస్ట్లో మళ్ళీ కొంచెం కారం యాడ్ చేశానండి. అందులోనే 2 టీ స్పూన్ల సాల్ట్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, ఇందులోనే 1/2 కప్పు పెరుగు, ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిక్స్చర్ని అంతా కొంచెం కలుపుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటో పళ్ళని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో ఒక పెద్ద సైజ్ లెమన్ కూడా కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలా చికెన్ పీస్ అనేది మసాలాని అబ్జర్వ్ చేసుకునేలా కలిపి పెట్టుకోవాలి. ఈ మిక్చర్ని మినిమం 1 గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే బాగా మ్యారినేట్ అవుతుంది. నేనైతే మిక్చర్ని 2.5 hours మ్యారినేట్ చేసుకున్నాను. నాకు టైం ఉంది. లాస్ట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇంకోసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్నది 1.5 kg చికెన్ కాబట్టి 1 kg బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ని నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్ వైట్గా వచ్చేంత వరకు 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గిన్నెను తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టాలి. అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం స్పైసెస్ వేయాలి. స్పైసెస్ అంటే ఇక్కడ 4 ఇలాచి, 2 దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, 2 స్టార్ ఫ్లవర్స్, 9 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం బిర్యానీ ఆకులు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో సగం వరకు నీళ్లు పోయాలి. అందులో టేస్ట్కి సరిపడేంతగా సాల్ట్ వేయాలి. నీళ్లు సలసలా మరిగాక ఇందాక అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే మళ్ళీ మరికొంచెం సాల్ట్ అందులో వేసుకోవాలి. రైస్ 60% కుక్ అయ్యాక రైస్ని వడకట్టుకొని ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అడుగు మందంలో కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఆ మిక్సర్ మొత్తాన్ని ఒక లేయర్గా వేసుకొని
కొంచెం కొంచెం రైస్ని ఒక లేయర్లో వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవి కూడా కొంచెం కొంచెం లేయర్లో వేసుకొని పైన ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మళ్ళీ సెకండ్ లేయర్లో రైస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక లేయర్లో ఫామ్ చేసి ఫుడ్ కలర్ లైట్గా వేసుకోవాలి. ఇక్కడ నేను యెల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. లాస్ట్లో కొంచెం గోధుమ పిండిని కలిపి ఇప్పుడు కొంచెం చపాతీ పిండిని తీసుకొని గిన్నె చుట్టూ ఒక లేయర్లో రాసుకోవాలి. దాని మీద ఒక మూత పెట్టాలి, లేకపోతే ఒక ఆవిరంతా బయటకు పోతుంది, ఫుడ్ సరిగా కుక్ అవ్వదు. కట్లర్ రేకును స్టవ్ మీద పెట్టి హీట్ ఎక్కాక బిర్యానీ గిన్నెని కట్లర్ రేకు మీద పెట్టి 20 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత తీయకూడదు, ఎందుకంటే ఆవిరిలో చాలా బాగా దమ్ అవుతుంది. చాలామంది ఇది తెలియకనే వెంటనే ఓపెన్ చేసేస్తారు. మ్యాక్సిమం అందరూ చేసే మిస్టేక్ ఇదే. వై? బికాజ్ అందరూ బిర్యానీ లవర్స్ కాబట్టి. ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా గోధుమ పిండి అతుక్కుని ఉంటుంది కాబట్టి తీయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. నేనైతే ఎప్పుడు తీయలేను, మా ఆయనే తీస్తారు. తీసాక రైస్ అనేది సేమియా పుల్లల్లా కనిపిస్తాయి. అలా అయితే బాగా దమ్ అయినట్టు. చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది. వీలైతే బిర్యానీలో పీసెస్ని సపరేట్గా తీసుకొని తర్వాత రైస్ని గ్రేవీతో మిక్స్ చేసుకోవడమే. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయడమే. ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చేసిన వంట నేనే అందరికీ సర్వ్ చేయడం నాకు ఒక సాటిస్ఫాక్షన్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంతేనండి, నోరూరించే బిర్యానీ మేము తినేసాం. ఈ ప్లేట్ మీకోసమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, subscribe to my channel.